కడప జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావంతో ఆకస్మికంగా భారీ వరద నీరు చేరుతుండటంతో బద్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో నీరు ప్రమాద స్థాయికి చేరుకుంటోంది. బుధవారం బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆర్డీఓ చంద్రమోహన్, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రభుత్వాధికారులతో కలిసి బద్వేల్ నియోజకవర్గంలోని పలు చెరువులను పరిశీలించారు. గోపవరం మండలంలోని సండ్రపల్లి చెరువు, సంగసముద్రం చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. చెరువుల్లోకి చేరే ఆకస్మిక వరద నీరుని అంచనా వేసి చెరువు కట్టలు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. చెరువు కింద ముంపు గ్రామాలను నీటి ప్రవాహం అంచనా వేసి ప్రమాదం జరగకముందే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. చెరువుల నుండి అలుగు ద్వారా నీరు ప్రవహించడం కంటే అధికంగా వరద వస్తుంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వరద నీటిని మళ్లించి చెరువు కట్టలు తెగిపోకుండా కాపాడాలన్నారు. అవసరమైతే చెరువు కట్టలకు మరమ్మతులు చేసి నీటిని ఇతర మార్గాలకు మళ్లించి చెరువులను కాపాడాలన్నారు. చెరువు నిన్న కొద్దిగా ఇది కావడము ఇమ్మీడియట్గా ఆర్డీఓ గారు, డిపార్ట్మెంట్ అందరూ కూడా స్పందించి అది లీక్ కాకుండా ఆపడం జరిగింది. ఇప్పుడు అందరం కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇది త్వరలో పూర్తి చేస్తామని, ఇంకా అట్లే సంగసముద్రం చెరువు కూడా ఇప్పుడే గండిపడింది తెలిసిండ్రు. అధికారులం అందరం కూడా అప్రమత్తమైనం. ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా రావడము, అవన్నీ కూడా రిపేర్లు ఏదైనా ఉంటే కలెక్టర్ గారితో అందరితో డిస్కస్ చేసి చేస్తాం. తర్వాత ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారితో వాళ్ళతో కూడా మాట్లాడి ఫండ్స్ వచ్చేటట్టు చేసుకొని. సండ్రపల్లి చెరువు లాస్ట్ 2021లో ఒకసారి ఇది బ్రీచ్ కావడం జరిగింది. అప్పుడు టెంపరీగా ఈ రింగ్ బండ్ వేయడం జరిగింది. సో అయితే అప్పటి నుంచి మళ్ళీ ఒకసారి కూడా ఇబ్బంది పెట్టిందన్నారు. ఇప్పుడు మనకు ఈ టీజీపీ వాటరు, దెన్ ఈ రీసెంట్గా లాస్ట్ 1 వీక్లో వచ్చినటువంటి వర్షాల వల్ల సో అన్ని చెరువులకు మనకు మ్యాక్సిమం వాటర్ రావడం జరిగింది. సో వచ్చిన వాటర్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే డివిజన్లోని అన్ని ట్యాంక్స్కి చాలా ఇరిగేషన్ ఆఫీసర్స్ని, రెవెన్యూ ఆఫీసర్స్ని అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సో మనకి ఏదైతే వాటర్ వచ్చినాయి ఈ వాటర్ అన్నింటినీ మనం ప్రొటెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ మనకు రైతులకు కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, తాగడానికి కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది ఉండదు. సో ఈ సండ్రపల్లి చెరువును కూడా ఇది 2021లో డ్యామేజ్ అయింది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా ఇది రైన్ తగ్గిన తర్వాత ఇది వర్క్ని ఇమీడియట్గా టేకప్ చేయడం జరుగుతుంది. సో దానికనే విజయం గారితో కలిసి ఈరోజు ఈ ట్యాంక్ని విజిట్ చేయడం జరిగింది. సార్, ఈ 3 రోజుల నుంచి మామూలు నివాస గృహాలు కావచ్చు, వరి పైర్లు కావచ్చు, లేదంటే ఈ చెరువులు కావచ్చు, ఎన్ని డ్యామేజ్ వచ్చినాయి? చెరువులోగా అంటే చెరువులు ఎక్కడ మనకు బ్రీచ్ కాలేదు, కానీ చిన్న చిన్న గండ్లు పడి లీకేజెస్ ఇవి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు కూడా మార్నింగ్ ఒకటి వెంకటాపురం చెరువులో చిన్న కుంగడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా మనల్లో శాండ్ బ్యాగ్స్ వేసి దాన్ని చేసుకున్నారు. మనకి ఎక్కడ కూడా ఏమీ ప్రమాదకరంగా ఎక్కడ లేదు. అన్ని ట్యాంక్స్ కూడా అప్రమత్తంగా ఉన్నాము. ఇరిగేషన్ ఆఫీసర్స్ని, తర్వాత ప్రతి ట్యాంకుకు ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కూడా నిన్న కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా విజిలెంట్గా ఉన్నారు. సో రౌండ్ ద క్లాక్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఏదైనా తెగే పరిస్థితి, లీక్ అయ్యే పరిస్థితి, కుంగే పరిస్థితి ఉంటే ఇమ్మీడియట్గా శాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. జేసీబీస్ పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న ఒక్క చెరువు కూడా, ఎందుకంటే మనకు క్యాస్కేడింగ్ సిస్టంలో ఉన్నాయి కాబట్టి ఒక చెరువు తెగితే ఇంకొక చెరువు తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఏ చెరువు కూడా బ్రీచ్ కాకుండా మేము అప్రమత్తంగా ఉన్నాం అందరూ అధికారులు. ఈ 2 రోజుల వల్ల ఈ చెరువులు ఏ చెరువులు ఎఫెక్ట్ అయినాయి సార్? ఎఫెక్ట్ మనకు మేకవారిపల్లి చెరువు వచ్చింది, తర్వాత బీకోడూరులోనే ఇంకొక చెరువు వచ్చింది, అలాగే వెంకటాపురం చెరువు ఈరోజు మార్నింగ్, అలాగే బ్రాహ్మణపల్లి కూడా, నాగలకుంట చెరువు. సో ఒక 7-8 చెరువులు మనకు ఇట్లా అంటే స్మాల్ రిపోర్ట్ వచ్చాయి. అంటే డ్యామేజ్ కావడము, పొంగడము, లీకేజెస్ కావడము, స్లూయిస్లో కొంచెం లీకేజెస్ ఉండడము. సో ఇవన్నీ కూడా రిపోర్ట్ అయినాయి. ఇమీడియట్గా ఇరిగేషన్ ఆఫీసర్స్ అలర్ట్ చేసి అవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి కూడా మళ్ళీ, ఎందుకంటే వాటర్ అన్ని ట్యాంక్స్ ఫుల్ ఉన్నాయి కాబట్టి, సో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూగా వెరిఫై చేస్తూ ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసి బ్రీచెస్ కాకుండా, వాటర్ ఎక్కడ వేస్ట్ కాకుండా మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఏదైనా గ్రామంలో నీళ్లు మునిగి ఎఫెక్ట్ అయ్యి పునరావాస కేంద్రాలు కొన్ని బద్వేల్లో ఒక 5 హౌసెస్, అలాగే ఇక్కడ కాశీనాయన సబిశెట్టిపల్లిలో మేడం కూడా నిన్న పోయించారు. సో అక్కడ బాగా అంటే నీళ్లు మునగలే కానీ బట్ పాత ఇల్లు అయిపోయి చాలా అన్ని ఊట వస్తుంటే
సో అక్కడ కూడా ఒక ఆర్బీకే సచివాలయంలో అక్కడ కూడా రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాం. 5 కూర్లో కూడా ఒక 30%తో, ఎందుకంటే నీళ్లు వస్తున్నాయని చెప్పేసి అక్కడ ఇది. అలాగే అట్లూరులో కూడా ఎవరో ఈ ఉంటారు కదా వలస వాళ్ళు గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అక్కడ కూడా రిహాబిలిటేషన్ సెంటర్కు. సో మేజర్గా మనకి ఎక్కడ కూడా ఈ ముంపు గురి కాలేదు కాలనీస్. సో కొంతమంది ప్రజలు ఇబ్బంది పడి ఇట్లా నీళ్లు కావడం వల్ల గుడిసెల్లో ఉండడం వల్ల ఉంటే అట్లాంటి వాళ్ళని మనం రిహాబిలిటేషన్ సెంటర్స్కు ఏర్పాటు చేసి తక్కువ మెంబర్స్నే చేయడం జరిగింది. సో వన్స్ నార్మల్సీ వచ్చిన తర్వాత అవి క్లోజ్ చేస్తాం.